బైసెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. నేనేం చెప్తున్నాను, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది సైడ్ అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏ బి సి అని ఉందనుకోండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది సైడ్ అంటున్నాను. అంటే ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ దేన్ని బైసెక్ట్ చేయాలి? సైడ్ బైసెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? Yes, sir. అలాగే అది ఆ సైడ్కి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే ఏ లైన్ అయితే సైడ్ని బైసెక్ట్ చేస్తూ దానికి పర్పెండిక్యులర్ గా ఉంటుందో ఆ లైన్ మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఏ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ సైడ్ అండ్ పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ దట్ సైడ్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. లైన్ బైసెక్ట్ ది సైడ్ అండ్ పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ దట్ సైడ్. ఆ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఆ సైడ్ ని బైసెక్ట్ చేసేటటువంటి పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. అర్థమవుతుందా? Yes, sir. చూడండి, అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఈ సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఈ సైడ్ ని ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు ఇక్కడ మనం ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ చూద్దాం. ఏ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది సైడ్ is perpendicular to the side and passing through the midpoint of that side and passing through the midpoint of that side is called a perpendicular bisector. A perpendicular bisector of the side of the triangle. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఏడికి పర్పెండిక్యులర్ గా ఉంటూ దాని యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? బైసెక్ట్ చేస్తున్నట్టే కదా. Yes, sir. Yes, sir. నెక్స్ట్ చూడండి, ఈసారి సర్కమ్ సెంటర్ అమ్మ. సర్కమ్ సెంటర్, ఈ సర్కమ్ సెంటర్ మనం ఎస్ తో డినోట్ చేస్తాం అమ్మా. ఆర్థో సెంటర్ ఓ తో డినోట్ చేస్తాం అమ్మా. సెంట్రాయిడ్ జీ తో డినోట్ చేస్తాం అమ్మా. ఇన్ సెంటర్ ని ఐ తో డినోట్ చేస్తాం అమ్మా. సర్కమ్ సెంటర్ ఎస్. The perpendicular bisectors of the sides of a triangle are congruent. The point of congruency is called circumcenter of the triangle. Circumcenter of the triangle and it is denoted by ఎలా డినోట్ చేసామా? ఎస్. ఈ ఎస్ అనేది అన్ని వెర్టిసెస్ నుంచి కూడా ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది? చూడండి మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మీకు ఇన్సర్కిల్ లోపల సర్కిల్ వేసాను నేను. ఇన్సర్కిల్ చెప్పినప్పుడు వేయలేదు కదా. వేశారు సార్.
ఇన్ సర్కిల్ లోపల వేసాను, ఎక్స్ సర్కిల్ వేసానమ్మా, ఇన్ సర్కిల్ ఎగిరేదేమో అనుకుంటున్నాను నేను. వేసానా? ఎస్ వేసారు సార్. వేసాను అయితే కూడా చూడండి, ఇది ఎస్ అండి, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. అవునా? ఏ సి ఇదమ్మా ఎస్. ఈ ఎస్ అనేది అన్ని వెర్టిసెస్ కి కూడా ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. The circumcenter S is equidistant from all vertices of the triangle. All vertices of the triangle. Okay, Yes, sir. అదమ్మ విషయం. ఈసారి నోట్ చూడండి. నోట్ ఏంటంటే ఇది లోయర్ క్లాస్ లో చదువుకున్నది. ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ centroid G, orthocenter O, circumcenter S, incenter I, or coincide. రెండోది in a right angled triangle, చాలా ఇంపార్టెంట్ అమ్మ నోట్. ట్రయాంగిల్ in a right angle triangle, the circumcenter S equal to midpoint of its hypotenuse. ఏమండి? తర్వాత ఆర్థోసెంటర్ O equal to the vertex at the right angle. The vertex at the right angle, that equal to B, that equal to midpoint of AC bar. ఏమా? ఇది మంచి పాయింట్. ఆ పాయింట్ మీద సమ్మ కూడా మనం చేస్తాం. అంతకుముందు లోకస్ అంటే మీరు ఎక్కడైనా విన్నారమ్మా? No, sir.
No, sir. No, sir. చూడండి ఒకసారి ముందు మామూలుగా లోక సమయం ఇది ఫస్ట్ చాప్టర్. దీంట్లోంచి ఇదివరకు 4 మార్క్స్ వచ్చేవి ఏమండి, ఏది కరోనా రాకముందు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. సరే, అయితే ఇక్కడ మీరు లోయర్ క్లాసుల్లో అనలిటికల్ జామెట్రీ గురించి నేర్చుకున్నారండి. అనలిటికల్ జామెట్రీకి మరో పేరు ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ అని. కోఆర్డినేట్ జామెట్రీ అంటే మనం ఆల్రెడీ ఇందాక మన చెప్పుకున్నాం. మనం కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, వాటికి సంబంధించిన జామెట్రీ నేర్చుకున్నారా మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నారా? Yes, sir. Yes, sir. కొన్ని థియరమ్స్, ప్రూఫ్స్, అలాగే కొన్ని మెథడ్స్, ఇవన్నీ కూడా మీరు చేసే ఉంటారు లోయర్ క్లాస్. అయితే ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే కొత్త కాన్సెప్ట్. అంటే కొత్త కాన్సెప్ట్ అంటే ఇంకా ఏం కాదు, ఇంటర్నల్ కాన్సెప్ట్ ఇది చెప్పాలంటే. లోకస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటా ఉంటారు. అయితే మీరు లోయర్ క్లాసుల్లో కొన్ని రకాల ప్యాటర్న్స్ అవి చూసి ఉంటారు మీరు. దేని ద్వారాను, ఒక ప్లేన్ లోని పాయింట్స్ తీసుకోవడం బట్టి కొన్ని ప్యాటర్న్స్ చూసుకుంటారు, ఒక జామెట్రికల్ ఫిగర్స్ చూసుకుంటారు. ఆ జామెట్రికల్ ఫిగర్స్ నే మనం ఇక్కడ ఏమంటాం అంటే లోకస్ అంటాం. అర్థమవుతుందా? అది ఇంకా పూర్తిగా మీకు తెలియదు, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే కొన్ని కోనిక్ సెక్షన్స్ కూడా చూసుంటారు. కోనిక్ సెక్షన్ అంటే తెలుసా? No, sir. తెలీదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి. స్పియర్ తీసుకున్నప్పుడు దాన్ని ఒక బ్లేడ్ తో కట్ చేసాం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తో కట్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెమన్ తీసుకోండి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక బ్లేడ్ తో కట్ చేసాం అనుకోండి. ఆ లెమన్ లోని పైనుండే షేప్ ఏమవుతుంది, ఒక పార్ట్ లోను Semicircle, sir. సర్కిల్ కదమ్మా, ఇదేటమ్మా. Yes, sir. లెమన్ కట్ చేసిన తర్వాత పై పార్ట్ ఎలా ఉంటుంది, కట్ చేసిన తర్వాత 2 పీసెస్ వచ్చిన తర్వాత పీస్ మీద పై పార్ట్ ఎలా ఉంటుంది, సర్కిల్ లాగా ఉంటుంది షేప్ లో. Yes, sir. ఇక్కడ ఏమైంది, ఒక స్పియర్ నుంచి మనకు అక్కడ సర్కిల్ షేప్ అనేది వచ్చింది. ఏమండి, 3 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షన్ వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకున్నారు అనుకోండి. ఐస్ క్రీమ్ కోన్ తీసుకుని దాని సగం ఏదో సగం అనే కాదు, కొంత పార్ట్ పై పార్ట్ తీస్తాం అనుకోండి. అప్పుడు పై పార్ట్ అంతా మనకి ఎలా కనిపిస్తుంది, తీసిన పార్ట్ పక్కన పెట్టేస్తే మనకి మిగిలిన పార్ట్ ఎలా కనిపిస్తుంది, Circle. సర్కిల్ లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కోనిక్ అంటే ఏంటంటే అంటే మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది. ఒక ప్లేన్ లోని ఏదైనా పాయింట్, మూవింగ్ పాయింట్ పి అనేది తీసుకుని ఈ పాయింట్ కి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి, అలాగే ఒక ఫిక్స్డ్ లైన్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ రేషియోలో ఉంటే SP/PM అంటారు దాన్ని. ఆ కాన్స్టెంట్ రేషియోలో ఉండే జామెట్రికల్ ఫిగర్స్ మనం ఏమంటాం అంటే, అదే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఫిగర్స్ ఏమంటాం అంటే మనం కోనిక్ అంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? అంటే ఒక జామెట్రికల్ ఫిగర్ నుంచి మరొక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అవడం. అది ఏంటంటే పాయింట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. అదనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కెప్లర్ అనే కెప్లర్ అనే మ్యాథమెటిషియన్ లేదా ఫిజిషియన్? Mathematician and astronomer, sir. ఏంటమ్మా? Mathematician and astronomer అని ఉంది, sir. అయితే ఇక్కడ మ్యాథమెటిషియన్ అని చెప్తున్నాం కానీ మనం కెప్లర్ ఎక్కడ కూడా మ్యాథమెటిక్స్ లో మనం ఉపయోగించమమ్మా. మీరు లోయర్ క్లాస్ లో కెప్లర్ ఎఫెక్ట్ అని ఏమైనా వచ్చింది ఎప్పుడైనా? డాప్లర్ ఎఫెక్ట్ వచ్చిందేమో. డాప్లర్ ఎఫెక్ట్ వచ్చిందేమో. పోనీ కెప్లర్ లా అని చెప్పి ఏమైనా వచ్చిందా ఫిజిక్స్ లో? సర్లేండి. అదేంటంటే ఇక్కడ విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ కి ఫిజిక్స్ కి రెండు కూడా కంబైన్ చేసి ఉంటుంది అక్కడ. ఏంటంటే కొంతమంది మ్యాథమెటిషియన్ అవుతారు, వాళ్ళు ఫిజిషియన్ కూడా అవుతారు. కారణం ఏంటంటే ఒక ఫిజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మ్యాథమెటిక్స్ కావాలమ్మా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేరట ఫిజిక్స్ అనేది. అందువల్ల మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ లేదంటారు చాలా మంది కూడా.
కాబట్టి చూడండి, ఐ థింక్ ఈ చెత్త అంతా నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే చూడండి, లోకస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇలాగే. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో కొన్ని పాయింట్స్ ఎలా తీసుకున్నాను నేను, అలా తీసుకున్నాను నేను. ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను నేను. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్ని తీసుకున్నాను నేను. వీటన్నిటిని జాయిన్ చేశాను అనుకోండి, నాకు ఏం ఫామ్ అవుతుందండి? సర్కిల్ సార్. సర్కిల్ సార్. ఈ సర్కిల్ మనం ఏమంటాం అంటే లోకస్ అంటాం. అర్థమైందా? ఈక్వి డిస్టెంట్ లో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏమైంది? ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయిందా? ఎస్ సార్. ఎస్ సార్. జామెట్రికల్ ఫిగర్ ని మనం ఏమంటాం అంటే లోకస్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. విషయం ఏంటంటే ఇక్కడ లోకస్ అనేది సర్కిల్ కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటాం? మనం సెంటర్ అంటాం. అవునా? సర్కిల్ కి ఎస్ సార్. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమంటాం అంటే రేడియస్ అంటాం. ఈ సెంటర్ తోను దీని ఏమో ఆర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే అది ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉంటుందా ఉండదా? ఉంటుంది. అలాగే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ లోకస్ మీద ఉంటుందా ఉండదా? లోకస్ అంటే సర్కిల్. ఎస్ సార్. ఎస్ సార్. అంటే సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఈ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉన్న ప్రతి పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ అన్న మాట పక్కన పడేసి లోకస్ అని మాట్లాడండి. సర్కిల్ బదులు లోకస్ అని మాట్లాడండి. అలా మాట్లాడితే లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి? ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినా. ఎస్ సార్. ఈ లోకస్ మీద ఏదైనా పాయింట్ పి అని తీసుకున్నానండి నేను. అంటే ఇప్పుడు ఈ లోకస్ మీద పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి? సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినా. ఎస్ సార్. ఎస్ సార్. అలాగే సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా ఈ లోకస్ మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. రెండు రకాలుగా మాట్లాడుతున్నాను నేను. సర్కిల్ మీద అదే లోకస్ మీద ఉండే పాయింట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్తున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ మీద ఉంటుంది అని చెప్తున్నాను నేను. ఒకే విషయం రెండు రకాలుగా మాట్లాడుతున్నాను నేను. ఎస్ సార్. మీరు భోజనం చేస్తున్నారు, అదే మీరు అన్నం తింటున్నారు, అన్నం మీ చేత తినబడుతుంది అని చెప్తున్నాను నేను. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటాయి చూసారా? ఎస్ సార్. ఎస్ సార్. లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ మీద ఉంటుంది అని చెప్తున్నాను నేను. ఇంతకీ Yes. మీకు ఏంటో అర్థమైందా? జామెట్రికల్ ఫిగర్. ఆ జామెట్రికల్ ఫిగర్ ఏం చేస్తుంది? దాని మీద ఉండే పాయింట్స్ అనేవి సమ్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. అలాగే సమ్ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా ఎక్కడ ఉంటుంది? ఆ లోకస్ మీద ఉంటుంది. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను నేను ఇలాగే, ఏబి అనేది. ఏమండి? ఇంకో విషయం, దీనికన్నా ముందు నేను ఇంకొక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఎలా తీసుకున్నాను ఫిక్స్డ్ పాయింట్ అని. దీని నుండి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ అంటే ఒకటి వస్తుందా రెండు వస్తుందా? బాబాయ్ అలా అనకూడదేమో. ఒక పాయింట్ వస్తుందా రెండు పాయింట్లు వస్తాయా? ఎన్ని పాయింట్లు వస్తాయి చెప్పగలమా? నో సార్. నో సార్. నో సార్. అంటే చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి ఇలాగే. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ జాయిన్ చేస్తే నాకు ఏమని వచ్చింది? ఒక లోకస్ వచ్చింది. అంటే జామెట్రికల్ ఫిగర్ వచ్చింది. దాన్ని లోకస్ అంటున్నాం మనం. అవునా? అలాగే ఇక్కడ చూడండి, ఏకి బికి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ అంటే మిడ్ పాయింట్ ఒకటే ఉంటుంది అంటారా అమ్మాయి? ఇంకెక్కువ ఉంటాయా? మిడ్ పాయింట్ అప్ ఉంటుంది. ఉంటుందా? సరిగ్గా ఆలోచించాలి, త్వరగా చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఈ పాయింట్ ఒకటే కాదండి, ఈ పాయింట్ అవ్వచ్చు, 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 ఈ తక్కువైంది, ఈ పాయింట్ అవ్వచ్చు. ఇలా ఎన్ని పాయింట్స్ వస్తాయండి?
ఇన్ఫినిట్ సార్. ఇన్ఫినిట్ పాయింట్స్ సార్. ఎన్నైనా తీసుకోవచ్చు మన ఓపిక. ఏమండి నేను ఇలాగ ఇన్నే తీసుకున్నాను అనుకోండి, ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. జాయిన్ చేయడం అంటే స్కూల్లోనో లేకపోతే కాలేజీలో జాయిన్ చేయడం కాదు, కలపమని. ఏమా జాయిన్ చేస్తే ఏమని వచ్చింది మనకి చూడండి, ఈ లైన్ ఏమవుతుంది దానికి, అది లైన్ ఎందుకని పర్పెండిక్యులర్ సార్. పర్పెండిక్యులరేనా? బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ లోకస్ ఆఫ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే, అంటే లోకస్ ఆఫ్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే ఏమొచ్చింది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనే జామెట్రికల్ ఫిగర్ వచ్చింది, అవునా కదా? ఇక్కడ చూస్తే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే నాకు మరో జామెట్రికల్ ఫిగర్ వచ్చింది, అదే లోకస్ అన్నాం. ఇక్కడ ఏమొచ్చింది, జామెట్రికల్ ఫిగర్ సర్కిల్ వచ్చింది. అంటే ఇక్కడ లోకస్ అనేది ఏంటి, ఇక్కడ సర్కిల్. ఇక్కడ లోకస్ ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్టర్. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఇదా విషయం, దీనే మనం లోకస్ అంటాం. ఇంకో విషయం, ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి, ఈ రెండు పాయింట్కి ఈక్వి డిస్టెంట్ లో ఉండడమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని లైన్ మీద పి అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు పి సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి, ఏపీ ఈక్వల్ టు పిబి అనే. ఎస్ సార్. అలాగే ఏపీ ఈక్వల్ టు పిబి సాటిస్ఫై చేసే కండిషన్ తీసుకునే, ఈ ఏపీ ఈక్వల్ టు పిబి కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, అది ఖచ్చితంగా ఈ లైన్ మీద ఉండాలా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. మనకు లోకస్ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, లోకస్ సర్కిల్ సార్. సర్కిల్ అవుతుంది. మీకు అర్థమైందండి మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఈ విధంగా ఉంటుంది. లోకస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ది గివెన్ జామెట్రికల్ కండిషన్. Locus is the set of points. Locus is the set of points satisfying the given geometrical condition. ఇక్కడ geometrical condition ఏంటి, CP equal to constant. ఇది geometrical condition. ఇక్కడ geometrical condition ఏంటి, AP equal to PB. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు geometrical figure కావాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఇక్కడ geometrical condition ఏంటి, ఇది. ఇక్కడ జామెట్రికల్ కండిషన్ ఏంటి, సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఆ లోకస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటేనే నాకు ఈ జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ జామెట్రికల్ కండిషన్ ఏంటంటే సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ జామెట్రికల్ కండిషన్ ఏంటంటే ఏపీ ఈక్వల్ టు పిబి. ఇలాంటి కండిషన్స్, జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేటటువంటి జామెట్రికల్ ఫిగర్ నే మనం లోకస్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. దాన్ని మనం ఎలా చెప్తామంటే లోకస్ ఇస్ ది సెట్ ఆఫ్ పాయింట్స్ that satisfying the given geometrical condition అని చెప్తాం. అలాగే ఎవ్రీ పాయింట్ ఆన్ ది లోకస్ సాటిస్ఫైస్ ది గివెన్ geometrical condition. అలాగే ఎవ్రీ పాయింట్ ఆన్ ది లోకస్ సాటిస్ఫైస్ ది గివెన్ geometrical condition. అలాగే ఎవ్రీ పాయింట్ సాటిస్ఫైస్ ది గివెన్ geometrical condition is a point on the locus. అంటే సర్కిల్ మీద ఉండే ప్రతి పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి, సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్. సిపి ఈక్వల్ టు కాన్స్టెంట్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ దేని మీద ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుందా ఉండదా? ఎస్ సార్. ఏపీ ఈక్వల్ టు పిబి కండిషన్ సాటిస్ఫై చేస్తే ప్రతి పాయింట్ దేని మీద ఉంటుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంటుందా ఉండదా? ఎస్ సార్. లోకస్ మీద ఉంటుంది. అంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉన్న ప్రతి పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి, ఏపీ ఈక్వల్ టు పిబి అనే. ఎస్ సార్. మనం లోకస్, అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని, సర్కిల్ అని ఇవన్నీ తీసి పడేసి సింపుల్ గా లోకస్ అని చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్క కండిషన్ బట్టి ఒక్కొక్క జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అవుతుంది. ఎన్ని రాస్తాం అలాగే, సింపుల్ గా లోకస్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ మీద ఉంటుంది, అంటే సర్కిల్ మీద ఉంటుంది. అలాగే ఈ లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏది, ఇది. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అదమ్మా విషయం. అది మనం ఇప్పుడు చెప్పుకోబోతాం. సరే చూడండి. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం అండి. అలాగే ఏమండి, ఇది 1 అన్నాను, ఇది 2 అన్నాను, ఇది 1 అన్నాను, 0 అన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ y యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండేలాగా
లెఫ్ట్ సైడ్ పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి, y యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండేలాగా లెఫ్ట్ సైడ్ కొన్ని రైట్ సైడ్ పాయింట్లు తీసుకున్నాను అనుకోండి, అవి జాయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, ఈ y యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ అంటే ఇక్కడే కదా వస్తాయి. Yes, sir. Sir. వీటన్నిటిని జాయిన్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమైంది, ఒక వెర్టికల్ లైన్ ఫామ్ అయింది. ఈ లైన్ ఎలా ఉంది, y యాక్సిస్ కి Parallel, sir. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి అంటే, ఈ లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, 2,0 కదా. Yes, sir. Yes, sir. లైన్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటంటే x = 2. కారణం ఏంటని అడుగుతారు. చూడండి, ఇక్కడ పాయింట్లు మనం డిఫరెంట్ పాయింట్స్ మనం ఇండికేట్ చేసాం అనుకోండి, ఇక్కడ పాయింట్ ఎంత అవుతుంది, 2,1 ఏనా, ఇక్కడ పాయింట్ ఎంత అవుతుంది, 2,2 ఏనా, ఇక్కడ ఏదో పాయింట్ 2,3 ఏనా, ఇక్కడ ఏదో పాయింట్ 2,0.5 ఎంత అనుకోండి, అలాగే ఇక్కడ 2,0, అలాగే ఇక్కడ 2,-1, అలాగే 2,-2. ఇక్కడ మీరు గమనించండి, x వాల్యూ 2 కదా అన్నిటికీ అవుతుంది. Yes, sir. అంటే ఇక్కడ ఈ లైన్ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి, x = 2. అంటే x = 2 సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా ఈ లైన్ మీద ఉంటుంది. ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అర్థమవుతుందమ్మా? ఫోకస్ ఏంటి, ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ ఫ్రమ్ ది y యాక్సిస్. అంతేగా? Yes, sir. మీకు క్లారిటీగా అర్థమైంది కదా, లోకస్ అంటే నథింగ్ బట్ జామెట్రికల్ ఫిగర్. Yes, sir. లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఏం చేస్తుంది, జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేసిన ప్రతి పాయింట్ ఎక్కడ ఉంటుంది, లోకస్ లోకస్ మీద ఉంటుంది. అంతే. ఆ విషయం, ఆ 2 విషయాలు తెలిస్తే ఇందులో ఇంకేమీ లేదమ్మా, అంతా కథ లేడమే, అంతా సింప్లిఫికేషన్ చేయడం వస్తే మొత్తం ఆయన వచ్చేసినట్టేనమ్మా. అది చూసుకోండి. నెక్స్ట్ చూసుకోండి, చూడండి. ఫస్ట్ చాప్టర్ 1 లోకస్ మొదలు పెట్టండి ఇక్కడ. సరే చూడండి, లోకస్ ఏమండి, చూడండి. Locus is nothing but set of points కదా. Yes, sir. Yes, sir. Set of points, ఈ set of points ఏం చేస్తాయి, ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఏమండి, దట్ సాటిస్ఫై ది ఏంటి, సాటిస్ఫై చేస్తాయి గివెన్ కండిషన్స్ లేదా గివెన్ జామెట్రికల్ కండిషన్స్, గివెన్ కన్సిస్టెంట్ జామెట్రికల్ కండిషన్స్ అని చెప్పాయండి. గివెన్ కన్సిస్టెంట్ జామెట్రిక్ కండిషన్స్. జామెట్రిక్ కండిషన్స్. లోకస్ అనేది సింపుల్ గా చెప్పాలంటే సెట్ ఆఫ్ పాయింట్స్. అవి ఏం చేస్తాయి, ఈ జామెట్రిక్ కండిషన్ గివెన్ కన్సిస్టెంట్ జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ ని మనం ఏమంటాం అంటే లోకస్ అంటాం. అంతే. ఇప్పుడు ఇక్కడ దీని మీద కండిషన్ అదేంటంటే, ఇక్కడ ఫస్ట్ వన్, ఎవ్రీ పాయింట్ సాటిస్ఫైస్ ది గివెన్ కండిషన్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది లోకస్. ఎవ్రీ పాయింట్ ఆన్ ది లోకస్ సాటిస్ఫైస్ ది గివెన్ కండిషన్. అంతే. ఎవ్రీ పాయింట్ satisfying the given geometrical condition లేదా given condition is a point on the locus. condition లేదా conditions s bracket లో పెట్టుకోండి, is a point on the locus.
పాయింట్ ఆన్ ది లోకస్. రెండోది అంటే ఏంటి దీని అర్థం? ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది లోకస్, ఎవ్రీ పాయింట్ ఆన్ ది లోకస్, లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఏం చేస్తుంది? జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై ది గివెన్ కండిషన్స్, satisfies the given conditions, given condition or conditions. ఎగ్జాంపుల్ మీకు అర్థమైందమ్మా ఇది? Yes, sir. లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ది గివెన్ కన్సిస్టెంట్ జామెట్రికల్ కండిషన్స్. అంటే ఆ కండిషన్స్ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలా ఉండకూడదండి అలామాట. సరే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. In a plane, the locus of a point, whose distance from A given point A is 5 units అన్నా. చూడండి ఒక ప్లేన్ లోని లోకస్ ఆఫ్ ఏ పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ ఏ ఇస్ 5 units అంటాడు. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన పాయింట్ ఇదమ్మా, ఏ అనే పాయింట్. ఈ పాయింట్ నుంచి 5 units డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ లోకస్ ఫామ్ అవుతుంది అన్నమాట. సెంటర్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ వస్తుంది? ఏమండి ఇది ఏ అంటే ఇది కాదే, ఇది ఏ. ఏమండి ఈ ఏ అనే పాయింట్ నుంచి 5 units డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాం. అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. Yes, sir. ఈ ఏపీ అంటే 5 అన్నమాట. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ తర్వాత ఏపీ ఈక్వల్ టు ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ దీని మీద ఉంటుంది, దీని మీద ప్రతి పాయింట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. రెండోది ఏదంటే రాద్దాం, క్లారిటీగా రాద్దాం. ఇక్కడ లోకస్ అంటే ఏంటి? సర్కిలే కదా. Yes, sir. Yes, sir. లోకస్ ఈక్వల్ టు సర్కిల్. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఫిక్స్డ్ పాయింట్, సెంటర్. ఇది అర్థమవుతుందా? Yes, sir. సర్కిల్ ఇన్ ది ప్లేన్ విత్ సెంటర్ ఏ. అలాగే ఈ పి అనే పాయింట్ కి డిస్టెన్స్ అంటే రేడియస్ కదమ్మా. Yes, sir. అండ్ రేడియస్ 5 units. నెక్స్ట్ రెండోది